జూబ్లీహిల్స్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ కొనసాగుతోంది. దీంతో బైపోల్ ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై జోరుగా పందాలు కాస్తున్నారు. గెలిచే పార్టీపైనే కాకుండా మెజార్టీ, సెకండ్ ప్లేస్ లో ఏ పార్టీ వస్తుందనే దానిపై పందాలు కడుతున్నారు. హైదరాబాద్ తో పాటు ఏపీ కేంద్రంగా బెట్టింగులు కాస్తున్నారు. సర్వేలను నమ్మకుండా సొంత సమాచారంతో బెట్టింగ్స్ పెడుతున్నారు. ఇప్పటికే 500 కోట్ల బెట్టింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల వరకు 1000 కోట్లు దాటొచ్చని అంచనాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ రాయిళ్లు పందెం కాస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే బరిలో ఉన్నటువంటి పార్టీలు చూసినట్టయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖం పోటీ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే జూబ్లీహిల్స్లో చాలా వరకు స్టార్ క్యాంపెయినర్లతో పాటుగాను పార్టీకి సంబంధించినటువంటి పెద్దలంతా కలిసి కూడా ప్రచారాన్ని కూడా చాలా హోరెత్తించారు. అయితే ఈ 11వ తేదీన జరిగేటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలపైన కూడా చాలా వరకు ఆసక్తి పెరిగింది. దాంతోపాటు చర్చ కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ గ్రౌండ్ లెవెల్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గెలుపుకు సంబంధించినటువంటి అంచనాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి క్రమంలో బెట్టింగ్ రాయిలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి బెట్టింగ్ కాస్తున్నట్లుగాను సమాచారం అందుతుంది. దాంతోపాటు తెలంగాణతో పాటుగాను ఆంధ్రప్రదేశ్లోనూ కూడా చాలా వరకు బెట్టింగ్ రాయిలు చాలా వరకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో మొత్తం త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైనే చాలా గ్రౌండ్ లెవెల్కి సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా సర్వేలు చేసుకున్నారు. దాంతో పాటుగాను వ్యక్తిగతంగా వాళ్ళు మొత్తం మౌత్ టాక్ సంబంధించినటువంటి 10 మందిలో ఎవరైతే వాళ్ళకు సంబంధించి ఏ పార్టీ గెలుస్తుంది అనేది వ్యక్తిగతంగా తెలుసుకొని బెట్టింగ్ రాయిలు మాత్రం ఈ బెట్టింగ్లు అనేటి టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, అదేవిధంగా వాట్సాప్, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాటిని ఎంచుకొని పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి బెట్టింగ్ కాస్తున్నట్టుగాను సమాచారం అందుతుంది. దాంతోపాటుగాను ఇక్కడ హైదరాబాదులో విజయవాడ, గుంటూరు నుంచి కూడా పెద్ద ఎత్తున పందెం రాయిలు కూడా ఇప్పటికే మకం వేశారు. చాలా వరకు చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీయే ఎక్కువ గెలుపొందుతుందనే వ్యవహారం పైననే చాలా వరకు పందెం రాయిలు చాలా ఆసక్తి చూపుతున్నారనేది సమాచారం తెలుస్తుంది. మరోవైపున చూసినట్టయితే తెలంగాణతో పాటుగాను విజయవాడలోను, అదేవిధంగా గుంటూరు వంటి ప్రాంతాలతో పాటుగాను చాలా వరకు అక్కడ కూడా కోట్లాది రూపాయలు బెట్టింగులు కడుతూ కూడా పందెం రాయిలు చాలా వరకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద చూసినట్టయితే కూడా ఓ వైపున చూసినట్టయితే ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా మొత్తం ఈ పందెం రాయిళ్ళు చాలా వరకు వ్యక్తిగతంగా డోర్ టు డోర్ సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళ అంటే పబ్లిక్ సంబంధించినటువంటి పల్సును కూడా పట్టుకున్నారు. దాంతో ఇక ఈ ఇష్యూనంతా కూడా చాలా వరకు పందెం రాయిళ్ళు ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్టుగాను ఇప్పటికే తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్టయితే కొంతమంది బెట్టింగ్ రాయిళ్ళు వివిధ లాడ్జుల్లోనూ, వివిధ రిసార్ట్లోనూ, అదేవిధంగా హైదరాబాద్లో చూసినట్టయితే ముఖ్యంగా అంటే నగర శివార ప్రాంతమైనటువంటి కూకట్పల్లి కావచ్చు, చందానగరు, రామంతపూర్ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున వీళ్ళంతా మకం వేసి చాలా వరకు ఈ పందాలను కాస్తున్నారు. సుమారుగా చూసినట్టయితే 5 కోట్ల నుంచి ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయల మేరకు కూడా చాలా వరకు 14 కోట్ల రూపాయల మేరకు కూడా అంటే పందాలు వచ్చినట్లుగాను తెలుస్తూ ఉంది. ఇక ఈ దాంతోపాటు ఈ 500 కోట్ల రూపాయలు దాటింది అనేది మాత్రం ఒక సమాచారం ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ ప్రకారంగా చూసినట్టయితే మొత్తం ఇంకా బెట్టింగ్ సంబంధించినటువంటి ఈ 2-3 రోజులలో చాలా వరకు సుమారుగా దీని ట్రేడ్ చూసినట్టయితే 1400 కోట్ల రూపాయల వరకు కూడా బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ రాయలంతా కూడా చాలా వరకు ఇప్పటికే పందాలు కాస్తున్నట్టుగాను ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. ఇక ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ చూసినట్టయితే చాలా వరకు గ్రాఫ్ పెరిగింది. మరోవైపున చూసినట్టయితే త్రిముఖ పోటీలో ఉన్నటువంటి బీజేపీ తన వంతు ప్రచారం కొనసాగిస్తుంది. ఓవైపున బీఆర్ఎస్ చూసినట్టయితే వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ మొత్తం స్టార్ క్యాంపెయినర్ తోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన చాలా దూకుడు పెంచింది. ఈ వ్యవహారాన్ని కూడా చాలా వరకు బెట్టింగ్ రాయలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ గెలుపు పైననే చాలా వరకు పందెం రాయలంతా కూడా చాలా ఆసక్తి కొనసాగుతుందనే చర్చ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ రాయలు చాలా వరకు వందలాది కోట్ల రూపాయలను బెట్టింగ్లు పెడుతున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది.